హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ మూవీ దేవరా ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు, అదే ఈవినింగ్ చూశాను. ఫుల్ క్రౌడ్, చాలా బాగుంది సినిమా. ఒకసారి నేను రివ్యూ కూడా చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూశాను. అసలు ఇక్కడ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడంగానే అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఫుల్ క్రౌడ్, అసలు ఫస్ట్ టైం ఇంత క్రౌడ్ చూడడం నేను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి లైక్ చేయండి, వీడియో లైక్ చేసి చూడండి, స్టార్ట్ చేయండి. నేను రివ్యూ కూడా ఇచ్చాను ఇదే వీడియోలో, చూడండి ఒకసారి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కత్తి వాడడం మొదలెడితే నాకంటే దేవుడు వాడలేడు. ఈ డైలాగ్ గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? ఇచ్చి సినిమాలో కొరటాల శివ గారి డైలాగ్ అనమాట ఇది. సో సేమ్ డైలాగ్ని, ఆ డైలాగ్ న్యాయం చేసేయడం అనిపించింది దేవరాలో. ఆ దేవరాలో ఉన్న కత్తి, సినిమా మొత్తం కత్తులే ఉంటాయి. సో ఈ సినిమాలో చెప్పాలంటే మెయిన్గా ఫస్ట్ పేరు చెప్పాలంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్సు, తర్వాత అనిరుద్ధ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఒక్కోసారి సీన్ని డామినేట్ చేసేయడం అనిపించింది నాకైతే కొన్ని సీన్స్లో. ఆ తర్వాత జాహ్నవి పర్ఫార్మెన్స్, జాహ్నవి తక్కువ సీన్సే ఉంది కానీ చాలా బాగా చేసింది జాహ్నవి కూడా. ఆ తర్వాత ఫుల్ లెంత్ అంటే ఇక సైఫ్ అలీ ఖాన్ కూడా ఎలాగో బాగా చేస్తాడు, బాగుంది. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా చేశాడు. డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బాగా తీశాడు. కాకపోతే సినిమా స్టోరీ మొత్తం రొటీన్ లాగే ఉంటుంది. బట్ కాకపోతే అక్కడ ఎంచుకున్న పాయింట్ కానీ, అక్కడ స్క్రీన్ ప్లే కానీ, అక్కడ తీసుకువెళ్ళిన విధానం కానీ, స్టోరీలకి బ్లెండ్ చేసిన విధానం కానీ, ఆ సినిమాలో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి అతను తీసుకున్న జాగ్రత్తలు కానీ, ఎన్విరాన్మెంట్ మాత్రం పర్ఫెక్ట్గా చేశారు. ఆ ప్రీ క్లైమాక్స్ అయితే మాత్రం అదిరిపోయింది, ఫెంటాస్టిక్ ఉంది. అసలు ట్విస్ట్లు, లాస్ట్లో క్లైమాక్స్ కొద్దిగా స్లో వచ్చిందా ఏంది ఇది మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఫీల్ అంతా బాగుంది, చాలా బాగుందిరా అని ఫీల్ వచ్చేట లాస్ట్లో క్లైమాక్స్ ఏంద్రా ఇది అని ఒక కామెడీ లాగా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ నాకైతే నచ్చలేదు. ఆ ట్విస్ట్ ఫస్ట్ ఎన్టీఆర్ ఎంటర్ అయ్యేంత వరకు కొద్దిగా స్లోగా నడిచిందేమో అనిపిస్తుంది స్టోరీ. అంటే అదంతా ఇంట్రడక్షన్, అంటే విలన్ ఇంట్రడక్షన్ అలా చేసుకుంటూ పోయాడు. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే ఎన్టీఆర్ వచ్చాడో, స్క్రీన్లోకి వచ్చేసాడు, అప్పటి నుంచి ఇంకా ఇంటర్వెల్ వరకు అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు నాకు. అలా వెళ్ళిపోయింది, అలా తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో కూడాను ప్రీ క్లైమాక్స్ వరకు బాగుంది. స్టార్టింగ్లో కొద్దిగా సెకండ్ హాఫ్లో మెల్లగా స్లోగా స్టార్ట్ అయినా కానీ ప్రీ క్లైమాక్స్ వరకు ఒక లెవెల్ ఎగిరిపోయింది అసలు సినిమా అంతా. ఒక తోపు సినిమా అనే ఫీల్ వచ్చేసింది నాకైతే సినిమా. ఆ టేకింగ్ కానీ, ఆ డైలాగ్స్, నాకు డైలాగ్ బాగా నచ్చింది. నీ లీలలు చూసి ఎలలే చెప్పాలి అని ఏదో డైలాగ్ అంటాడు ప్రకాష్ రాజు ఎన్టీఆర్తో. అంటే అతనే చేస్తుంటాడని చెప్పేసి నేనేం రివ్యూ చేయట్లేదు, సినిమా రివ్యూ చేయట్లేదు, స్పాయిలర్ కాదు. సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా ఐ ఫీస్ట్ లాంటిది. అసలు కాలర్ ఎగరేసుకునేలాగే ఉంటుందని చెప్పేసి చెప్పాడు కదా ఒక ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్, అలాగే ఉంది. కొరటాల శివ మాత్రం బిగ్ కంబ్యాక్, చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పాలి. చాలా అగ్రెసివ్గా ఉంది సినిమా కూడాను. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. సూపర్ ఉంది సినిమా, చూడొచ్చు.
బోర్ అనేది కొట్టదు, ఎక్కడ బోర్ కొట్టదు. తెలిసిన స్టోరీ అయినా కానీ బోర్ అస్సలు కొట్టదు మీకు. నాకైతే క్లైమాక్స్లో అలా అనిపించింది. స్టార్టింగ్లో లైట్గా బోర్ అనిపించింది, మళ్ళీ తర్వాత ఎక్కడ కూడా ఆ హై అనేది మిస్ అవ్వలేదు, ఎక్కడ మిస్ అవ్వలేదు. అంత సూపర్ ఉంది. కొన్ని ట్విస్టులు అయితే ఫెంటాస్టిక్గా ఉన్నాయి ట్విస్టులు. లాస్ట్లో క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అసలు నాకైతే నచ్చలేదు. ఏంటో అది అదొకటే. అంటే మనం కొన్ని సినిమాలు చూస్తే అరే చాలా బాగుందిరా సినిమా అని ఒక హైలో వస్తాం మనం. ఒక ఆడియన్స్ థియేటర్ బయటికి రావాలంటే ఒక హైలో వచ్చేస్తాడు, సినిమా అయిపోయిన తర్వాత ఒక హైలో వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి తీసుకున్నాం అనుకోండి, కల్కి లాస్ట్లో మొత్తం అంతా ఒక పైకి లేపేస్తున్నాను సినిమా మొత్తం. హై పిచ్లోకి వెళ్ళిపోతుంది సినిమా. స్క్రీన్ పేజెస్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఒక క్యారెక్టర్స్ కానీ, హీరో క్యారెక్టర్ని హై లెవెల్లో లేపుతాడు. ఇక్కడ అలా కాదు, లేపినట్టే లేపి ప్రీ క్లైమాక్స్లో బాగా లేపుతాడు. అసలు ఒక రేంజ్లో పైకి హై లెవెల్లో వెళ్తుంది. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే ఈ క్లైమాక్స్ వస్తుందో ఆ క్లైమాక్స్లో అసలు ఇద్దరా అనే ఫీల్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు చూడాలనుకుంటే చూడండి. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే మాత్రం ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి మీకు. అసలు అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. అది సినిమా చూడంగానే నాకైతే అనిపించింది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్, నాకు ఎన్టీఆర్ ఫ్యాన్ అంతగా లేదు, నేనే అరిచాను సినిమాలో. అలా ఉంది సినిమా మాత్రం, ఫెంటాస్టిక్ ఉంది. నేను ఒక కోర్స్ చేసిన పర్సన్గా చెప్పాలంటే, ఫిల్మ్ కోర్స్ చేసిన పర్సన్గా చెప్పాలంటే సినిమా మాత్రం ఫెంటాస్టిక్ ఉంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎరగదీసింది. సాంగ్స్ సూపర్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం కామెడీ సూపర్ ఉంది. సెకండ్ హాఫ్లో తను భయపడుతున్నాడని చెప్పేసి ఎన్టీఆర్ పక్కన మన గెటప్ సీన్ కూడా ఉంటాడు. చాలా కామెడీగా ఉంటుంది. కొద్ది వరకే వాడారు గెటప్ సీన్ కూడాను. ఆ తర్వాత వెంటనే స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోయాడు. చాలా బాగుంది. ఇందులో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ప్రకాష్ రాజు ప్లస్ అనే చెప్పాలి. చాలా బాగుంది, సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది. మీ రివ్యూస్ నమ్మొద్దండి, ఏ రివ్యూస్ని నమ్మొద్దండి. మీరు వెళ్ళండి. నేను రివ్యూ ఇచ్చినట్లు కాదు, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యానో అది చెప్తున్నాను. నేను ఇక్కడ ఏం స్పాయిలర్ చెప్పలేదు. సినిమా అయితే చాలా 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 బాగుంది. నాకైతే బాగా నచ్చింది. క్లైమాక్స్ తప్ప మిగతా అన్నీ బాగా నచ్చినాయి. బాగా చాలా బాగుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. పోయేటప్పుడు ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. నా వీడియోస్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ వ్లాగ్ చేయలేకపోయినాను, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, అయిపోయింది నేను అప్పటికే. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఇంకా నేను మాట్లాడాలి, ఇంకా బాగా మాట్లాడాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలి. మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి నేను డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఈ సినిమా చూడాలండి ఫ్రెండ్స్, లాగౌట్ అయిపోయిన వెంటనే బుకింగ్ చేశాను. అసలు యాక్చువల్గా ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది. నేను ఫస్ట్ బెంచ్లో అసలు నాకు ముందు దొరికింది అసలు, అయినా కానీ వదలలేదు, చూశాను. మరి మన డెడికేషన్ ఎలా ఉంటుంది. సో వెళ్ళాను, చూశాను. అసలు చాలా కష్టమైంది నాకు వెళ్ళడానికి. అసలు ఫుల్ ట్రాఫిక్, అయినా కానీ అలాగే వెళ్ళేసి చూశాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ ఇంకా చేస్తాను మీకు. వీడియోస్ అన్నీ వ్లాగ్స్ లాగా తీద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియోస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూసి సపోర్ట్ చేయండి. ఇంతమంది ఫ్యాన్స్ని చాలా ఫస్ట్ టైం చూడడం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఎస్పెషలీ చాలామంది వచ్చారు. ఇప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నారు. అలాగే ట్రాఫిక్ కష్టాలు కూడా చాలా పడ్డాను వచ్చేటప్పుడు పోయేటప్పుడు. ఫ్రెండ్స్, ఒకసారి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే ఒకసారి లైక్ చేయండి. చాలామంది చూస్తారు కానీ లైక్ చేయరు, ఎందుకో తెలీదు. లైక్ ఫ్రీ ఫ్రెండ్స్, లైక్ ఊరికి అలా నొక్కితే సరిపోద్ది అంతే. మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి అలా లైక్ చేయండి అంతే చాలు. నేను సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు, ఎవరితో అడగట్లేదు. లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ.